అంత మాత్రాన అలాంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పడం కష్టం. ఓకే, దేనికైనా సరే మనం చాలా అతి సూక్ష్మమైన చార్ట్ పరిశీలన చేసి కానీ మనం ఏం చెప్పలేము. కానీ నేను మీకు ఒక స్థూలమైన అవగాహన మాత్రం కల్పించదలుచుకున్నాను. చంద్రుడు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ చంద్రుడు మేషంలో కనుక ఉంటే వీళ్ళకి ఓర్పు చాలా తక్కువ, కోపం చాలా ఎక్కువ. అదే వృషభంలో ఉంటే వీళ్ళు మార్పును అసలు ఒప్పుకోలేరు. ఆ మార్పు వాళ్ళకి చెందిన మార్పు అయితే అంతకన్నా కష్టం, వీళ్ళతో చాలా కష్టం. ఓకే, మొండి జగముండి అంటారు చూసారా, వాళ్ళంతా వీళ్ళే. అదే చంద్రుడు మిథునంలో ఉంటే ఏ పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఎమోషనల్స్, వీళ్ళకి భావోద్వేగాలు చాలా ఎక్కువ. ఎంతసేపు పక్కవాడికి మా వల్ల అన్యాయం జరిగిపోతుందేమో, మా వాళ్ళ పక్కవాడు బాధపడిపోతున్నాడేమో, ఆల్రెడీ బాధపడిపోయాడేమో, మనకు పాపం చుట్టుకుంటుందేమో, ఇలాగ. అదే చంద్రుడు సింహంలో ఉంటే వీళ్ళకి డాబు దర్పం చాలా ఎక్కువ. వీళ్ళతో పని అవ్వాలంటే వీళ్ళని పొగిడితే చాలు, వీళ్ళతో పని అయిపోతుంది. వీళ్ళని పొగడలేదు, విమర్శించాం, వీళ్ళతో పని అవ్వదు. అదే చంద్రుడు కన్యారాశిలో ఉంటే ఇప్పుడు పక్క వాళ్ళని విమర్శించే స్వభావం. ఈ మధ్యన కొత్తగా రీసెంట్గా పెళ్ళైన ఆడపిల్లల చాట్ల విషయంలో చూస్తూ ఉంటే లాస్ట్ 2 years నుంచి చంద్రుడు కన్యారాశిలో ఉంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత భర్తల్ని విమర్శించడం మొదలు పెడుతున్నారు. అది భర్తలకి ఆ పోరు పట్టడం లేదు, అది విడాకుల దాకా వెళ్తుంది. ఈ మధ్యన నేను చూసిన చార్ట్స్లో ఇలా చాలా ఉంది. అదే తులారాశిలో ఉంటే చాలా బ్యాలెన్స్డ్. మేమేం డెసిషన్ తీసుకున్నా అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అనుకుంటారు. వాళ్ళంతా వీళ్ళే. కానీ అలా ఉండడం మాత్రం ప్రాక్టికల్గా కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తించలేరు. వృశ్చిక రాశిలో ఉంటే రహస్యాలు చాలా ఎక్కువ. చేసే చెప్పరు, చెప్పే చేయరు. అదే ధనుసు లగ్నంలో ఉంటే వీళ్ళు చాలా జోవియల్గా ఉంటారు. పబ్లిక్ లైఫ్ అది ఎక్కువ, నైట్ లైఫ్ అలాంటివన్నీ వీళ్ళకి ఎక్కువ అన్నమాట. చంద్రుడి మకరంలో ఉంటే వర్క్ హాలిక్స్, ఎప్పుడు ఏదో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. చేసిన రిపోర్టే 10 సార్లు చేస్తూ ఉంటారు. కుంభంలో ఉంటే నిర్లక్ష్యం చాలా ఎక్కువ వీళ్ళకి. అదే చంద్రుడి మీనంలో ఉంటే మీనరాశి సింబల్ చూస్తేనే తెలుస్తుంది. ఎడ్డం అంటే తిడ్డం, వాళ్ళంతా వీళ్ళే. ఎడ్డం అంటే తిడ్డం అంటున్నాడంటే వాడు మీనరాశి వాడనే అయి ఉంటాడని అర్థం. ఇలాగా అయితే ఈ తప్పించిపోయే స్వభావం కూడా ఈ మీనరాశి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి వీళ్ళు పని అవ్వకపోవడానికి రీజన్ చెప్తూ ఉంటారు, తప్పిస్తే పని అవ్వ